ఆకలితో అలమటిస్తున్నామని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు. 4 నెలలుగా జీతం ఇవ్వడం లేదని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. జీతాలు ఇవ్వడం లేదని 5 రోజులుగా ధర్నా చేస్తున్నా తమను పట్టించుకునే నాదుడే లేడని మండిపడ్డారు. తమకు వెంటనే జీతాలు ఇవ్వాలని కార్మికులు తేల్చి చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఆసుపత్రిని నీటుగా ఉంచి రోగులకు వైద్య సేవలు అందించేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఇతర సిబ్బంది ఆందోళన బాట పట్టారు. నెలల కొద్ది జీతాలు పెండింగ్ పెట్టడంతో పూట గడవని పరిస్థితుల్లో మా జీతాలు మాకు చెల్లించాలంటూ ధర్నా చేస్తున్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో దాదాపు 6-7 సార్లు ధర్నా చేసి తమ జీతాలు చెల్లించాలని పదే డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ సమస్య ఎందుకు వస్తున్నటువంటి అంశాన్ని ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో మనం ఉన్నాం. ఇది మెడికల్ కాలేజ్ అనుబంధం సంబంధించినటువంటి ఆసుపత్రి. ఇక్కడ సమస్య ఏంటి, ఎందుకు పదే ఈ కార్మికులు ధర్నా చేస్తున్నారనేటువంటి విషయాన్ని అడుగుదాం. అమ్మ, మీరు గడిచిన ఏడాది కాలంలో దాదాపు 6-7 సార్లు ధర్నా చేశారు. ఎప్పుడు జీతాలు అడుగుతున్నారు? అసలు మీకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేరు? ఏంటి సమస్య? ఈ నా పేరు వెంకటరమణ అండి, శానిటేషన్ వర్కర్. మేము ఈ 3 సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్ట్ వచ్చిన కాడ నుంచి ఇక్కడ పనిచేస్తాను. పీసీలు ఉన్నారు, సెక్యూరిటీలు ఉన్నారు, మేము శానిటేషన్ వాళ్ళు ఉన్నాం. అంతా 250 మందిని ఉండాం. ఈ మంచాలు 500 మంచాలు ఇక్కడ ఉంటే 200 మంచాలకే మాకు బిల్లు చేస్తున్నారు. మేము జీతాలు అడిగినప్పుడల్లా ఇదే మాట చెబుతున్నారు. ఈ 3 సంవత్సరాల మంచి కూడా ఇదే తంతు నడిచినప్పుడు ఇక్కడ ఉండే అధికారులు ఏం చేస్తున్నారంటే ఇది సాల్వ్ చేసుకోవాలి కదా. మేము డ్యూటీ చేస్తూనే ఉన్నాం, మాకు జీతాలు లేవు. 3 నెలలు ఎప్పుడు ధర్నా చేసినప్పుడల్లా 3 రోజులు 2 రోజులు కూర్చోగానే ఎవరో ఒకళ్ళు నాయకులు వస్తున్నారు, సూపరింటెండెంట్ వస్తాడు, ఆర్ఎం వస్తాడు, 1 నెల జీతం వేస్తున్నారు. 2 నెలలు పెండింగ్ పెడుతున్నారు. ఇప్పుడు 4వ నెల నడుస్తుంది. మా జీతాలు కావాలని మేము అడుగుతున్నాం. మేము కూర్చున్నప్పుడల్లా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొస్తున్నారు, పని చేపిస్తున్నారు. వాళ్ళు ఎంతైనా పని చేసుకొని ఇప్పుడు అడ్డా మీద వాళ్ళు తెచ్చారు, 1000 రూపాయలు ఇచ్చి చేపిస్తున్నారు. అదే జీతం మేము ఇవ్వమంటాను, అంత కూడా మాకు ఇవ్వట్లేదు. ఇచ్చేది మాకు 450-400 పడుతున్నాయి. అదే జీతం ఇవ్వమంటాను. ఇప్పుడు పిల్లగాళ్ళు స్కూళ్ళు పోయే టైం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు తినడానికి తిండి కూడా లేక ఇక్కడ రేకుల చెట్లు అన్నం పెడితే తీసుకొని తింటున్నాం. మేము అడిగినప్పుడల్లా సూపరింటెండెంట్ గారు అంటాడు మాకు బిల్లు రాలేదు, మేము ఇవ్వలేదు అంటున్నారు. ఆ బిల్లు 3 సంవత్సరాల మంచి అది సాల్వ్ చేసుకోలేకపోతున్నారు. మరి కలెక్టర్ గారిని కలిసినాం, మంత్రి గారిని కలిసినాం, ఇదే తంతు నడుస్తుందండి. మేము ఇప్పుడు ఎన్ని నెలల నుంచి పెండింగ్, ఎన్ని నెలల నుంచి ఉందమ్మా? ఒక్కొక్కరికి ఎన్ని నెలల జీతాలు రావాలి? ఎంత రావాలి? 3 నెలల జీతాలు రావాలి. 3 నెలల జీతాలు రావాలి. ఇది 4వ నెల నడుస్తుంది. ఇక్కడ 5 రోజుల మంచి మేము ధర్నా కూర్చున్నాం. ధర్నా కూర్చుంటాం, మేము వస్తాను, కూర్చుంటాను, లేచిపోతాను. ఒక సూపరింటెండెంట్ కానీ ఆర్ఎం కానీ వచ్చి మమ్మల్ని మందలిచ్చిన వాళ్ళు లేరు. మరి మాకు అనాథల లెక్క మేము పని చేసుకొని ఇక్కడ కూర్చొని లేచిపోవటం మాకు ఒక పద్ధతి అంటే లేకుండా పోయిందండి. మమ్మల్ని ఇవాళ వచ్చి రాండి పని చేయండి అంటే ఇలా ఎట్ట చేస్తాం? ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, పారిశుద్ధ్య కార్మికుడు హోంగార్డు నుంచి మొదలు పెడితే కలెక్టర్ వరకు 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం అంటున్నారు. మరి ఆ పరిస్థితి లేదని మీరు అంటున్నారు కదా? లేదండి, 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కసారి ధర్నా చేస్తే 3 నెలల తర్వాత ధర్నా చేస్తాను. నెలకు కూడా చేయట్లే. మేము 3 నెలలు పెండింగ్ ఉంటే ధర్నా చేస్తాను. మేము అడిగితే ఇస్తాం అంటే ఇచ్చేది లేదు, పోయేది లేదు, సాల్వ్ చేసేది లేదు. మేము ధర్నా కూర్చుంటేనే అది 1 నెల జీతం వేస్తారు. ఈసారి అది కూడా లేదు, పండించట్లేదు. పోయిన నెల కూర్చున్నా కూడా మంత్రి వస్తున్నా చెప్పారండి మాకు. అయినా కూడా అదే రెస్పాన్సిబిలిటీలో 5 రోజుల మంచి ధర్నా చేస్తున్నా కూడా పైన ఉన్న అధికారులు ఒక్కరైనా స్పందించలేదు. ఇప్పుడు మళ్ళీ 3 నెలలు అవుతుంది, కాంట్రాక్ట్ కూడా మారుతున్నారని పైన కార్మికులు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. అయినా మాకైతే ఏది రెస్పాన్సిబిలిటీ లేదు. మేము అక్కడ హైదరాబాద్ పోయి కలుద్దామని చూస్తున్నామండి. అమ్మా, ఎప్పుడు ఇదే ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. మీ సమస్య అర్థం చేసుకోగలను. ఏంటమ్మా ఫర్దర్ ఏంటమ్మా రేపటి నుంచి ఏం చర్య తీసుకోబోతున్నారు? ఏం చర్య తీసుకోపోతున్నాం అంటే అయ్యా ఇప్పటికి 5 రోజుల నుంచి మేము ఆగినాం. మరి అధికారులు ఎవరన్నా వచ్చి మరి మీరు పని చేయండి, లేండి అమ్మా ఇవాళ కాకపోతే రేపు ఇస్తాం, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తాం జీతం అంటాం లేదు. రెంట్ కొండోళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు పిల్లల స్కూళ్ళు పుస్తకాలు ఏంది, నోట్సులు ఏంది, మరి వాళ్ళు తినే తిండి ఏందయ్యా అని అంటే ఒకళ్ళు వచ్చి మాతో మాట్లాడట్లేదు. మేమందరం అనుకున్నాం హైదరాబాద్ పోయి మరి అక్కడ బిల్లులు కాలేదు, అసలు బడ్జెట్టే లేదు, డబ్బులే లేవు అంటున్నారు. మరి మేము ఏం తిని ఈ పనులు చేసాము? హాస్పిటల్ ఇప్పుడు 5 రోజుల నుంచి కంపు కొడుతుంది అని అంటున్నారు. కానీ మరి ఏ నాయకుడైనా సూపరింటెండెంట్ అయినా ఆర్ఎం అయినా మా దగ్గరకు వచ్చి సరిపోని అయ్యా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఇన్ని రోజులు ఆగినారు, ఇవాళ రేపు కాకుండా మేమే హైదరాబాద్ పోయి ఈ సమస్యలు మేము సాల్వ్ చేసుకుని వస్తామన్న మనుషులు ఎవరూ లేరు. మా దగ్గరకు ఎవరు రావటం లేదు. మేము 5 రోజుల నుంచి కూర్చొని ఈ చెట్టు కింద కూర్చుంటున్నాం, ఈ చెట్టులో పెట్టింది తింటున్నాం, ఇంటికి పోతున్నాం. మాకు ఇళ్ళ పరిస్థితి బాగలేదు, పిల్లలు స్కూల్కి పోయే టైం.
మరి ఇప్పుడు బళ్ళు ఆయా బట్టలు లేవు, తిండి తిప్పలు లేదు. రెంట్ కొంటున్న వాళ్ళు కూడా బట్టల సామాన్లు బయట వేస్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అసలు మీరన్నా బాగోపోతే మేమన్నా పోదాము, మేము హైదరాబాద్ పోయి సమస్యను సాల్వ్ చేసుకొని వద్దామని మేము పోదాం అనుకుంటున్నాం. ఈ నైట్ వెళ్ళిపోతాం. ఏమడుగుతున్నారమ్మా స్పష్టంగా? మా జీతం అడుగుతున్నాం అయ్యా. మేము చేసిన కష్టమే అడుగుతున్నాం. ప్రతి నెల 4 నెలలు ఆగుతున్నారు. 4 నెలల నుంచి ఎందుకు ఇట్లేదని మేము ధర్నా చేస్తే 1 నెల వేస్తున్నారు. లేండి మళ్ళీ వచ్చే నెల వేస్తామని అంటున్నారు. ఒట్టిదే. ఈ 4 నెలలకు 1 నెల, 4 నెలలకు 1 నెల ఇస్తున్నారు. ఇప్పుడు 4వ నెల 1 నెల కూడా గతి లేదు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి సమస్య ఉంది కదా, దీన్ని ఎందుకు సాల్వ్ చేయట్లేదు అంటే? మరి ఎవరు సాల్వ్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు? ఇదే ధర్నా ఇప్పుడు 5 రోజుల నుంచి కూర్చున్నాం. సరే అక్కడికి పోయి అసలు కాడికి పోయి లేబర్ కమిషనర్ దగ్గరకు పోయి మరి సమస్యలు ఎవరు మరి పరిష్కరించడం లేదు, సాల్వ్ చేయట్లేదు. ఏందయ్యా మరి డబ్బులు లేవని మాట్లాడుతున్నారు. ఎక్కడనే మంత్రులు 3 ఉన్నారు. మంత్రులు వచ్చారు, నాయకులు వచ్చారు, కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినాం. ఏత్తంలే అన్నారు. మరి ఎంతవరకు ఎవరు లేరు. 3 మంత్రులను కలిసినా కానీ ఏత్తంలే అన్నారు. మరి ఈ ఖమ్మం జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ కింద 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలోని. మరి ఒక్కళ్ళు వచ్చి స్పందించట్లేదు, మాతో మాట్లాడలేదు. ఇవాళకి 5 రోజులు పొద్దు మమ్మల్ని నాన్నోళ్ళు లేరు. మేము అదే హైదరాబాద్ మేమే పోయి ఈ సమస్యను పరిష్కారం చేసుకొని వద్దాం అనుకుంటున్నాం మేము. నా పేరు రాధా అండి. నేను సెక్యూరిటీగా 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. కోవిడ్లో కూడా 3 సంవత్సరాలు శాలరీ లేకుండా పనిచేసినామండి. మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలంటే ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఖమ్మం ఉన్నా కానీ మంత్రులు అసలు ఏమీ పని స్పందించట్లేదు. బట్టి గారిని కలిసినాం, తుమ్మల గారిని కలిసినాం, శ్రీనివాసరావు గారిని కలిసినాం, అందరినీ కలిసినాం. ఎవరు ఏం చేస్తాము అంటున్నారు, చెప్పట్లేదండి. కలెక్టర్ కూడా కలిసినామండి. అందరూ తిన్నట్టు వాళ్ళ శాలరీలు మాత్రం 1వ తారీఖు నాడు పడాలండి. వాళ్ళు ఫ్యామిలీలు వాళ్ళంతా సుఖంగా సంతోషంగా ఉండాలి. మేము చేసే 10,000 అండి. మేము కాంట్రాక్ట్ ఉద్యోగం, కానీ మాకు 3 నెలల జీతం పెండింగ్. 3 నెలలు చేసినాక ధర్నాలు కూర్చుంటే 3 నెలలకు 1 నెల వేస్తారండి. ఈసారి ఆ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ ఈసారి అట్లా కూడా మా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడలేదండి. అసలు మమ్మల్ని ఎలా అంటే అలా చూస్తున్నారు. అసలు కాంట్రాక్ట్ అవసరం లేనప్పుడు మీరు ఖమ్మం జిల్లాలో కాంట్రాక్ట్ ఎందుకు కొనసాగిస్తున్నారు? కాంట్రాక్ట్ వద్దనొచ్చు కదా, జీతాలు వేయటం చేత కాకపోతే. ఈ సూపరింటెండెంట్ వచ్చినాకే మాకు ఈ సమస్య బాగుందండి. ఇంతకుముందు సూపరింటెండెంట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఆరోగ్యశ్రీ డబ్బులు తీసి వేసేవాళ్ళండి. అట్లాంటిది కూడా లేదు ఇప్పుడు. మమ్మల్ని అసలు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారండి. ఇంకా 4 రోజులకైనా ఏదో రకంగా మమ్మల్ని బయటికి పంపించేయాలని చూస్తున్నారండి. మొన్న దామోదర గారు వస్తుంటే మేము ధర్నా చేసిన 2 రోజులు. 3వ రోజు మాకు దామోదర గారు మిమ్మల్ని 300 మందిని తీసేస్తారని మమ్మల్ని భయపెట్టించి సూపరింటెండెంట్ ఆర్ఎం పోలీసులను పిలిపించి మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి మమ్మల్ని కొట్టించి ఇబ్బంది పెట్టి చికాకు చేసి కేసులు పెట్టి చేశారండి. మా పిల్లల్ని వదిలేసుకొని మా మొగుళ్ళని వదిలేసుకొని మేము నైట్ డ్యూటీలకు వస్తున్నామండి. దూరం నుంచి మేము ఎంతో బాధపడుతున్నాం. మాకు ఏ నెల జీతం ఆ నెల ఇవ్వట్లేదండి. ఇక్కడ బాధపడుతున్నాం. రేపు మా బాధని హైదరాబాద్లో మినిస్టర్ గారి కాడ చెప్పుకొని అక్కడే గేటు ముందు కూర్చొని మా పరిష్కారం చేసుకొని వద్దామనుకొని మేము బయలుదేరుతున్నామండి. మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఖమ్మంలో. మాకున్న సూపర్వైజర్లు అంతే ఉన్నారు, సూపరింటెండెంట్ ఆర్ఎంఓ కలెక్టర్ అందరూ అంతే ఉన్నారండి. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ. ఎన్ని మీడియాలు వచ్చినా, ఎంతమంది మంత్రులు వచ్చినా, ఎంతమంది పెద్దలు వచ్చినా మేము ఇదే గాడచాక చేయాలి, ఇదే మాట్లాడాలి, ఇదే స్టేషన్ పోవాలి, కేసులు పెట్టించుకోవాలి. మేము గతి లేకోకుండా ఇంటికి వెళ్ళాలండి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. దయచేసి మా మొరాన్ని ఆలకిస్తాడేమో అని మేము హైదరాబాద్ వెళ్తున్నామండి కమిషనర్ గారికి. నా ఎందు దయించి మమ్మల్ని. ఇది వాళ్ళ ఆవేదన, చాలా ఆవేదనగా చెప్తున్నారు. అన్ని పనులు చేస్తున్నప్పటికీ, ఆసుపత్రిని క్లీన్గా ఉంచుతున్నప్పటికీ 3-4 నెలలు పనిచేస్తే 1 నెల జీతం ఇస్తున్నారు. అది కూడా కేసులు పెట్టి వేధించిన తర్వాత 1 నెల జీతం ఇస్తున్నారు అంటున్నారు. సమస్య తీవ్రమవుతున్నప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వెళ్లి కమిషనర్ దగ్గరే తమ సమస్యను తేల్చుకునేందుకు మొత్తం కార్మికులంతా కూడా సిద్ధమవుతున్నారు. జర్నలిస్ట్ నాగరాజుతో సాంశరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.